బ్రదర్ బయటికి వెళ్తే 2 సిగరెట్లు తెచ్చుకో. నువ్వు కూడా 4 బిడీలు తెచ్చుకోవయ్యా. ఏంట్రా 4 బిడీలు తెచ్చుకో. సిగ్గుపడి బీడీలా నువ్వు కూడా సిగరెట్లు తెచ్చుకో. తెచ్చుకోవాలా? ఏం తెచ్చుకోవాలా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నా చెప్పులు తురవటానికి కూడా సరిపో. నేను నీకు సిగరెట్ తేవాలా? బయటికి రా. కాఫీ షాప్ చూసావా? కాఫీ షాప్ చూసావా? నిన్నుందా? లేదు. అసలు అమెరికన్ కాఫీ తాగుతున్నావు, ఫిల్టర్ కాఫీ తాగుతున్నావు, బ్లాక్ కాఫీ తాగుతున్నావు. అసలు ఏ కాఫీ తాగుతున్నావు నాకే తెలీదు. నా కోసం పెట్టారు, నా కోసం. అలాంటి నేను సిగరెట్లు తెమ్మంటావా? నాకు బీడీలు ఇస్తావా? ఆ షాప్ నిన్నుందా? లేదు. ఇంట్లో వాళ్ళని వంకాయలు తీసుకున్నా, టెంకాయలు తీసుకున్నా నాకు ఎలా కొనాలో తెలియదు. అందుకోసం నా కోసం ఆ షాప్ పెట్టారు. ప్యాక్ చేసి మరీ రెడీగా ఉంచుతారు. అలాంటిది నన్ను ఏమడిగారా? వెళ్ళి సిగరెట్లు తీసుకురా. సిగరెట్లు తీసుకొస్తే నువ్వు నాకు బీడీలు గిఫ్ట్ చేస్తావా? బీడీలు గిఫ్ట్ చేస్తావా? ఎట్లా వాడి చేతులు టిన్స్ చూసావా? చూసావా? ఒక దాంట్లో డీజిల్, ఇంకో దాంట్లో పెట్రోల్. నాకు ఏ కార్లో ఏం కొట్టించాలో నాకే తెలియదు. నేను కారు బ్రేక్ కొడితే వాళ్ళే చూసుకుని వాళ్ళే వచ్చి నింపేస్తారు, ఫుల్ ట్యాంక్ చేస్తారు. నన్ను ఏంటి అడిగా? సిగరెట్లు తేవాలా? సిగరెట్ తేవాలా? అరే నేను డ్రైవర్ గా మెయింటైన్ చేయడానికి ఇంతమంది పని చేస్తుంటే నువ్వు నాకు పని చెప్తావా? అసలు లోపల మేము చచ్చిపోయి చెప్తున్నారా? అలాగండి. ఎక్సెల్ సైజ్ నోటికి స్మాల్ సైజ్ షర్ట్ వేసి ఎలా ఉంటుంది తెలుసా? తెలియదు. చూపిసరా. ఈ ఫ్రెండ్ సార్ కొత్తడు ఏం చేస్తాడు? నాకు అలాగే ఉంది, అలాగే ఉంది. అలాంటి నేను సిగరెట్లు తేవాలి. మీరెందుకు సార్ కొడతారు? వాళ్ళని కొట్టమనండి. వీఆర్ పేయింగ్ సాలరీస్. దట్స్ ట్రూ. గో అహెడ్. సారీ సార్, పొద్దున్న చెప్తుంటే జోక్ చేస్తున్నారేమో అనుకుంటాను సార్. నువ్వు నా బామర్ది వెంటరా జోక్ లేయడానికి? లేదు సార్. బాలు, ఇదివరకు కంపేర్ చేసిన కొంచెం కోపం తగ్గింది కదరా? ఇది వరకటితో పోలిస్తే బాగా తగ్గిపోయింది సార్. కామ్ అయిపోయారు ఈ మధ్య. యు ఆర్ కూల్ నౌ. రైట్ రా. నేను అదే నోటీస్ చేశాను. ఎస్ ఎస్ ఎస్. డబ్బులు ఇచ్చి పంపించే. ఓకే, మొత్తం ఇచ్చే. 10 lakhs సార్ హ్యాండిల్ చేయలేడు. బాలు భయ్యా, దీని నెంబర్ ఎంత భయ్యా? నువ్వు చెప్పింది రైట్ రా బాలు. వీడు ఎక్కువ డబ్బులు హ్యాండిల్ చేయలేడా? అరే ఎవడైనా 10 లక్షలు సూట్ కేసు ఇస్తే దాన్ని బద్దలు కొట్టి డబ్బులు తీసుకోవాలి కానీ నెంబర్ అడుగుతావేంట్రా? అరే పద్దు, నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా. కానీ దరిద్రం నీ మాస్టర్ బెడ్రూమ్ ముసుగుదని పడుకుని ఉంది. అందుకే ఈసారికి ఈ 1000 రూపాయలు తీసుకొని లాయించే. ఎంజాయ్ చేయి. ఏం చేసేనా? డూ ఫెస్టివల్. ఫెస్టివల్. Yes. నమస్కారం. నమస్కారం. ఒరేయ్ గౌరవ్, Get back, step back. It's a beautiful day. It's like that, y'all. It's like that. Get back, step back. It's like that. It's a beautiful day. ఎక్కడికి? వెడ్నెస్డే పార్టీ అని చెప్పాను కదా. ఈ గీత కనపడకూడదు. చెరిపోయినా మమ్మీ, చంపేస్తాను. కనపడకూడదు అంటే దానికంటే కిందకి డ్రెస్ వేసుకోమని. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి అంట. పెద్ద వేషాలు వేస్తున్నారు. సిద్ధు, బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? ఫైర్ అండ్ ఐస్. అయ్యో రామా, పార్టీకి వెళ్తున్నారా? అవును. మరి సాయంత్రమే వస్తానన్నారు. అమ్మ డ్రెస్ మార్చుకోమంది, లేట్ అయింది. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మేడం, మీరేమనుకుంటే ఒక విషయం చెప్పనా? ఇందాక నేను చచ్చిపోతున్నాను మేడం, కడుపులో దాచుకోలేక. పార్టీకి వెళ్తూ కూడా ఇలాంటి పొడవాటి గౌన్లు వేసుకెళ్తున్నారంటే ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీ మేడం ఇది. ఈ రోజులు ఎవరున్నారు మేడం? అబ్బాయి నాకు చాలా గర్వంగా ఉంది మేడం. మీలాంటి ఫ్యామిలీతో నేను అసోసియేట్ అవడం. ఏదో పూర్వజన సుకృతి ఉంటే కానీ ఇలాంటి జరగవు మేడం. అమ్మ సిద్ధు, మేడం మేడం ఆ లెఫ్ట్ లో చూడు,
అమ్మ రెగ్యులర్ గా క్లబ్ కి అట్టే వెళ్తుంది. అవునా మేడం? చూడు 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 రైట్ లో చూడు ఆ కాఫీ షాప్ ఉంది కదా, అక్క అక్కడే కాఫీ తాగుతుంది. Oh, అది wonderful, డాడీ madam. ఆఫీస్ కి వెళ్ళే రూట్. అవునా, madam? ఆ సైడ్ కి వెళ్ళామంటే మన హోటల్ వస్తుంది. Oh, ఇది కూడా? అందుకు ఆ లెఫ్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది, నేను అక్కడే పియానో నేర్చుకుంటున్నాను. ఫ్యాంటాస్టిక్ మేడం, వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. అడ్రస్ చెప్తే డ్రెస్ మార్చేశారా? ఏంటి మిస్ అయ్యానని డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు అతన్ని రెచ్చగొడుతున్నావు? సిద్ధు, నువ్వు భోంచేసి వెయిట్ చేయి. షూర్ మేడం, షూర్. కమ్. వెళ్ళు. హలో, ఎవరు కావాలి? శశి అని ఇక్కడ ఎక్కడో. నేనే శశి. ఏ పాప మన కోసం వచ్చాడేమో. ఆ మాత్రం ర్యాగింగ్ అయితే గానీ దారిలోకి వాడు రాడు. అంటే నేను వెతికే శశి మీలో హాఫ్ ఉంటుందండి. నేను లావుగా ఉన్నానా? అంటే నేను మాట్లాడేది పొడవు గురించి అండి. నేనెలా ఉన్నాను? బాగున్నారండి, దట్స్ ఆల్. అందంగా కూడా ఉన్నారండి, దట్స్ ఇట్. సెక్సీగా కూడా ఉన్నారండి. నీ పేరేంటి? సిద్ధు. సిద్ధు సిద్ధు. మనిద్దరం ఇంతకు ముందు కలిసామా? అబ్బాయి లేదండి, ప్రామిస్, ఇదే ఫస్ట్ టైం. ఐ మీన్ ఇట్. ఏంటంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు ప్లీజ్. ఓ గాడ్, ఏం తాగుతున్నారండి? వోడ్కా. ఓ ఎక్స్క్యూజ్ మీ, ఇదేంటండి? కాక్టైల్. అంటే మంచినీళ్ళు తాగడం మానేశారండి? ఓరి దేవుడు. हवा में उड़ता जाए मोरा लाल दुपट्टा मलमल का हो जी इधर उधर लहराए मोरा लाल दुपट्टा मलमल का हो जी क्या जी? ఎందుకు ఆపావు? మన జూడి దిగిపోయాం కదా. ఏ కార్తీ, తీ. పిచ్చెక్కిందా నీకు? పిచ్చెక్కిందా నీకు? నీకన్నా పెచ్చ ఎవడుకుంటదే? ఏయ్, ఆహా, నువ్వు పెద్ద అందగతున్న ఫీలింగా నీకు? ఓహో, దిగొచ్చిందని క్వీన్ విక్టోరియా రాణి. బ్రహ్మదేవుడు నిన్ను చేస్తా లంచ్ టైం అని చెప్పేసి అర్ధాంతరంగా అలా వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే నువ్వు ప్రమీల్ గారు ఇట్రా అండి. ఆ వినయం, ఆ విధేయత, ఆ ఒద్దిక, ఆ కళ్ళు చూడండి. ఆ కళ్ళలోకి ఏ మగాడైనా సరే ఫుల్ గా లప్పం దూకి అలా ఈత కొట్టేయాలని మించేస్తే. ప్రమీల్ గారు మీరు కళ్ళు దించకండి. కళ్ళు దించితే మాలాంటి ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారండి. ఏంటి సిగ్గుపడిపోతున్నావు నువ్వు? వాడు నన్ను తిడుతున్నాడు. కొట్టలేదు కదా, సంతోషించు. సంతోషించు. అసలే తాగున్నాడు. మరే ఏ కీస్ ఇవ్వు. డ్యూటీ దిగిపోయావు కదా, కీస్ ఇవ్వు. జాబ్ లో నుంచి తీసేస్తాను. ఇప్పుడు నన్ను జాబ్ లో తీసేస్తే నేను ఆమెలో తింటాను, లాలలో పోసుకుంటానమ్మా. చాలా భయంగా ఉందమ్మా. సగం కట్టేసిన బిల్డింగ్ లాంటి నీకే అంత పొగరుంటే ఎడంతస్తుల మేడం నాకెంత పొగరుండాలి. ఏమంటారు జనులారా? ఇంటికి పట్టిన మసి అమ్మ ఏడుస్తోంది. కార్తీక్, నా కోసం. మీకోసం ఒక్క కారు తిరిగాడు మేడం, దీని ప్రాణం కూడా తీసేస్తాను. అమ్మ పద. సుసి కమ్. ఆ పెద్దమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తోందిరా? డ్రెస్ కొంచెం షార్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. నాకు మాత్రం షార్ట్ కట్ లో మనకు మేడం అవుద్ది అనిపిస్తోంది. అంటే వీళ్ళు ఎనఫ్, లెట్స్ మూవ్. అబ్బా, అమ్మో. గుడ్ మార్నింగ్ మేడం. మిమ్మల్ని మేడం, మిమ్మల్ని. నిన్న రాత్రి ఏం మాట్లాడావో గుర్తుందా?
అది నేను కాదు మేడం. ఓ జరిగిందంతా అమ్మకి చెప్పేస్తాను. దాని మేడం. తర్వాత నువ్వు ఇది కూడా కాదు, ఉద్యోగం పోయి రోడ్డు మీద తిరుగుదువు కానీ. మేడం 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 నా పొట్ట కొట్టకండి మేడం. మేడం నాకు ఉన్నది ఒకే ఉద్యోగం, డ్రైవర్ ఉద్యోగం మేడం. నాకు డబ్బులు కూడా లేవు మేడం. అమ్మా. ప్లీజ్ మేడం. మేడం 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 కార్మికులు పొట్ట కొట్టద్దు మేడం. పొట్ట కొట్టద్దు మేడం, తప్పు మేడం. అమ్మా ఆ సిద్ధు నిన్న రాత్రి చాలా గొడవ చేశాడు. వాణ్ణి పిలు. సిద్ధు 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 మమ్మీ పిలుస్తుంది. ఎస్ మేడం. బండి తీ, బయటికి వెళ్ళాలి. షూర్ మేడం. నమస్తే.